कोया रे कैला कैला मामा रे सन्न मामा కై కై సెలవులు వచ్చాయి ఏయ్ సెలవులు వచ్చాయి ఏయ్ జింపు జింపి జింపు జింపి 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 రే పొట్టోడా ఏంట్రా నీ బాధ? వచ్చిందే ఒక్కరోజు సెలవు, దానికి కోయారే కోయ అంట. ఒరే పొట్టడా అందుకని బాబు అర్జెంటుగా పైకి రండి ఇక్కడేదో ఉంది. ఏంటి డోరేమాన్ గడు ఇప్పుడు పిలుస్తున్నాడు? రే షించాన్ వాడి గొంతే అంటావా? ఇంకెవరు అంతగడు బాబు ఆ బండడే. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు డాన్స్ చేసినట్టు వాడు కూడా చేస్తాడేమో సెలవు వచ్చిందని. రే షించాన్ నీకు ఒక విషయం చెప్పనా? డోరేమాన్ గడు అయితే అటువంటి వాడు కాదు. ఊరికినే పిలిచి టైం వేస్ట్ చేసుకుని అస్సలు అలా చేయడురా బాబు. వాడు ఏదో అవసరం ఉంటేనే పిలిచుంటాడు. రే డోరేమాన్, అరే ఇక్కడే ఉన్నాడు, ఎదురుగా ఏంటివి? ఏంటి అంతగడు బాబు ఇప్పుడు బాగా అయిందా? మా డోరేమాన్ గడు ఇలా చేయడు అలా చేయడని చెప్పేసి ఏవేవో అన్నావు. ఇప్పుడు చూడు ఎదురుగా ఏవో పెట్టుకుని నీ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఒరేయ్ నేనవేం పెట్టలేదురా బాబు, అవి అక్కడ ఆల్రెడీ ఉన్నాయి, దానికోసమే నేను పిలిచాను. అంతగడు బాబు అవేంటో నాకు తెలీదు, నేను ఇక్కడ చూసేసరికి మీరెవరో పెట్టారేమో అని చెప్పేసి పిలిచానంతే. అయితే ఏంట్రా వండడా, నువ్వు కాకుండా మేము కాకుండా ఎవరు తెచ్చిపెట్టుంటారు? ఏమైనా దయ్యం తెచ్చిపెట్టిందా ఏంటి? అవునరా డోరేమాన్, షించాన్ గడు చెప్పింది కూడా నిజమే కదా. ఇప్పుడు మేము పెట్టకుండా నువ్వు పెట్టకుండా ఎవరు పెట్టుంటారు? బహుశా అంతగడు బాబు నాకు తెలిసినంత వరకు డోరేమాన్ గారు చెప్పింది నిజమే అనుకుంటున్నాను. ఇది చూడడానికి ఏదో సీక్రెట్ డోరేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమంటావు? అవునరా, అది కూడా నిజమే. సరే సరే ఉండు, ఒక పని చేద్దాం. మన టోనీ గడికి ఫోన్ చేసి ఇది సీక్రెట్ డోరా లేకపోతే ఏంటని చెప్పేసి డిటెక్ట్ చేయమని చెప్పేసి చెప్దాం. ఓకే, హలో టోనీ, మా ఇంట్లో వచ్చేసి ఏదో సీక్రెట్ డోరో ఏంటో తెలియట్లేదు, డోర్లు అయితే కనబడట్లేదురా, బట్ వాల్ దగ్గర ఉంది. ఒకసారి మా ఇంటిని డిటెక్ట్ చేసి ఏమైనా సీక్రెట్గా ఉందని చెప్పేసి చెప్తావా? ఓకే ఓకే, లైన్లో ఉంటాను. ఓకే, చూస్తున్నావా? అదేరా ఇంటి లోపల గోడ దగ్గర మొత్తం 3 కలర్స్లో డిఫరెంట్. ఏంటి? సీక్రెట్ డోరేనా? కానీ ఏంటి మొత్తం 3 డోర్సా? ఏంటి ఓపెన్ చేస్తే యానిమల్ వరల్డ్స్కి వెళ్తామా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏంటి ఇదంతా ఓపెన్ చేస్తే ఒక సీక్రెట్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందా? వామ్మో, ఓపెన్ అయిన తర్వాత యానిమల్ వరల్డ్కి వెళ్తామా? అంటే ఏంటి అక్కడ డైనోసార్లు అన్నీ ఉంటాయా? ఏంటి నిజమా? రే ఏం మాట్లాడుతున్నావురా, నిజంగానే ఉంటాయా? సరేరా, అయినా నీకెలా తెలుసురా? ఓ మర్చిపోయాను, డిటెక్ట్ చేస్తాయి కదా. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. అయ్యా అందుకని బాబు ఏంటదే లోపల యానిమల్ వరల్డా? వామ్మ అర్జెంట్ గా ఓపెన్ చేసాయి. ఒక్క నిమిషం రచించాన్, దాన్ని ఓపెన్ చేయాలంటే మనం వచ్చేసి ముందు టాస్క్ చేయాలనుకుంటా. కానీ ఆ టాస్క్ వచ్చేసి ఇందులోనే ఉందని చెప్పేసి అన్నాడు కదా మన టోనీ. ఒకసారి చూద్దాం ఆగు. అరే మనం ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ టాస్క్ కనబడుతుందిరా బాబు. ఓకే, if you wanna open this animal world portal you need to do 3 tasks. వామ్మో, ఇది ఓపెన్ చేయాలంటే మొత్తం 3 టాస్క్లు చేయాలంట. కానీ ఇక్కడ టాస్క్ నెంబర్ 1 అయితే ఇచ్చాడు, పుట్ ఏ ఫైట్ బిట్వీన్ గ్రానీ వర్సెస్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ. ఏంటి, గ్రానీకి సెర్బియన్ డాన్సింగ్ లేడీకి ఫైట్ పెట్టాలా? ఏంటే గ్రానీకి సెర్బియన్ డాన్సింగ్ లేడీకి ఫైట్ పెట్టాలా? ఏ జింగ జిగా సూపర్ గా ఉంటుంది అంతేడు బాబు. ఏం ఫైట్ రా బాబు అసలు? సెర్బియన్ డాన్సింగ్ లేడీకి గ్రానీకి మనం ఫైట్ పెట్టడం ఏంట్రా? వాటి దగ్గరికి వెళ్తేనే మన అంతు చూస్తాయి అవి. ఇప్పుడు వాటికి ఫైట్ పెడితేనే ఇది ఓపెన్ అవుతుందని చెప్పేసి ఉంది. అది కూడా ఫస్ట్ టాస్క్ రా బాబు. ఫస్ట్ టాస్క్ ఎంత ఘోరంగా ఉందంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో ఏంటో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ గ్రానీ కనబడే టైమింగ్ అయితే నైట్ టైమే, అందుకని అప్పుడే వెళ్ళాలి. సరే రచించాను డోరేమాన్, బతుకుంటే మళ్ళీ కలుద్దాం సరేనా? అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరికి ఫైట్ అయితే పెట్టాలంట. పెట్టందుకు బాబు ఏం కాదు, అలా గనక పెట్టినట్లయితే మనం యానిమల్ వరల్డ్కి వెళ్ళొచ్చు. అదే కాకుండా నీకున్న తెలివితేటలతో వాటిని ఈజీగా మోసం చేయొచ్చు. అంటే ఇప్పుడు నన్ను వెళ్ళమని గట్టిగా ఫిక్స్ అయిపోయావు అనమాట. సరే కానివ్వు. ఓకే గాయస్, మొత్తానికి నైట్ అయితే అయిపోయింది. మన షించాన్ డోరేమాన్ లోపలే ఉన్నారనమాట. ఎందుకంటే మనం ఒక్కరం వెళ్తేనే బెటర్లేండి. చాలా అంటే చాలా డేంజర్ కదా అసలే. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీకి గ్రానీకి గొడవ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఏంటబ్బా, ఎప్పుడు ఏవో చాలా అంటే చాలా ఈజీ అయినటువంటి టాస్క్లు అయితే ఇచ్చేవారు. కానీ ఏంటబ్బా ఇప్పుడు ఆ గ్రానీకి సెర్బియన్ డాన్సింగ్ లేడీకి గొడవ పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. సర్లేండి, మన వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళ ఇద్దరిని ఏదో ఒక విధంగా మతలబ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెడదాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ గ్రానీ అయితే బయటనే ఉండదు, ఖచ్చితంగా లోపలే ఉండుంటుంది. గ్రానీ పాపా, గ్రానీ నీకోసం ఒక అమ్మో వద్దులేండి, మళ్ళీ గ్రాండ్ పా చూసాడంటే తంతాడు నన్ను. ఓకే గ్రానీ ఎక్కడున్నావు?
గ్రానీ నీకైతే ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నిన్ను ఎన్నెన్నో మాట్లాడుతుంది తెలుసా. ఓయ్ గ్రానీ ఎక్కడున్నావు? గాయస్ ఈ ముసళ్ళు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఈ సమయంలోనే వెళ్ళిపోయిందే ఏంటి? ఓరే నాయనో, మన టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండాలబ్బా. ఓకే, ఒక పని చేద్దాం ఆగండి, పైకైతే వెళ్దాం. ఈ కింద అయితే ఎక్కడ కనబడట్లేదు. నాకైతే ఒక మంచి ఐడియా వచ్చిందబ్బా. అదే నేనైతే అమలు పరుస్తున్నాను. గ్రానీ, ఓయ్ ముసల్దానా, ఏంటి ముసల్దానా నువ్వు ఇంత సడన్గా ఎదురుగా వస్తే ఎలా? వామ్మో గాయస్ చూడండి, ఆ ముసల్ది వచ్చేసి ఎదురుగా ఎలా వచ్చి నించుందో. ఏంటి గ్రానీ సడన్ గా ఎదురుగా వచ్చి అలా నించున్నావు? ఒక్కసారి ఎంత భయపడ్డానో తెలుసా? ఏమిరా అంతా కూడా నా ఇంట్లోకి వచ్చి నా ఎదురుగానే నించొని మాట్లాడతావా? పోతే పోయింది, మంచి బిందె దొరికింది. ఇప్పుడు నిన్ను చంపి మంచిగా తింటా. గ్రానీ 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 ప్లీజ్ తప్పుగా అనుకోకు. నేనైతే నీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి వచ్చాను. ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఉంది కదా, అది ఎన్నెన్ని మాట్లాడుతుందో తెలుసా నిన్ను. అదే కాకుండా మీ ఆయనటువంటి గ్రాండ్ పా ఉన్నారు కదా, నిన్ను చంపేసి ఆయన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఉంటుంది. నువ్వు నా మాట నమ్మకపోయినట్లయితే దాని దగ్గరికి వచ్చి ఒకసారి చూడు. ఏంటి నిజమా? చచ్చింది రాత్రి నా చేతుల్లో. నా గ్రాండ్ పా సెర్బియన్ డాన్సింగ్ లేడీకి కావాలా? అయిపోయిందిరా నా చేతుల్లో. ఎక్కడుందిరా అది? గ్రానీ 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 ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్తే అస్సలు కరెక్ట్ కాదు. నేనైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ దగ్గరికి వెళ్ళి ఎక్కడుందో కనుక్కుంటాను. కనుక్కొని వెంటనే నీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? అప్పుడు వచ్చేసాయి. ఏంట్రా నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఆ గ్రానీ ఎంత కుళ్ళుకుంటుందో తెలుసా. దానికంటే నువ్వు గొప్ప అని చెప్పేసి లాస్ సెంటోస్లో ఉన్నటువంటి అన్ని దయ్యాల్లో నువ్వే గొప్ప అని చెప్పేసి కుళ్ళుకుంటుంది. అందుకనే అది నెంబర్ 1 అవ్వాలని నిన్ను చంపేసి నెంబర్ 1గా మారుదామని చెప్పేసి అనుకుంటుంది. అవునా? అంత గట్టిగా మాట్లాడుతుందా అది? చచ్చిందిరా నా చేతుల్లో. ఎంత ధైర్యం దానికి! నన్ను నన్ను అందరికంటే గొప్ప ఉన్నానని చెప్పేసి చంపుదామని అనుకుంటుందా? ఏమే గ్రానీ, నన్ను చంపుతావా? రావే చూసుకుందాం. గాయస్ మొత్తానికి గొడవ అయితే మొదలైపోయింది. చూడండి, గ్రానీ ఉన్న సెర్బియన్ డాన్సింగ్ లేడీ చాలా అంటే చాలా ఘోరంగా కొట్టేసుకుంటున్నారు. ఎస్, మనం అనుకున్నదే జరుగుతుందన్నమాట. మనమైతే గొడవ పెట్టాలనుకున్నా గొడవ పెట్టేశాం. మొత్తానికి మనం అనుకున్నది సాధించడంలో కిక్కే వేరు. కానీ దయ్యాలకి ఇలా గొడవ పెట్టాం చూసారా, అందులో వచ్చే కిక్కు ఇంకా దారుణంగా ఉంటుంది. ఏ అమ్మ బాబోయ్, చూడండి గాయస్ అసలు ఎలా కొట్టేసుకుంటున్నారు. నాకైతే ఒక పక్క చూస్తుంటే నవ్వు వస్తుంది, అలానే నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి భయం వేస్తుంది. కానీ ఇప్పుడు ఆ భయం అయితే అస్సలు లేదులేండి. ఇద్దరికిద్దరు చావు కొట్టేసుకుంటున్నారు. ఓకే, మనకైతే ఇదే మెయిన్ సమయం అనమాట. ఇప్పుడు మనమైతే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ గొడవలో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. ఇప్పుడు మనమైతే గొడవ పెట్టేశాం. మనమైతే ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసినట్లే కదా. అందుకని చెప్పేసి మనం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఒక్క నిమిషం. వాళ్ళు నిజంగానే గొడవ పడుతున్నారు, ఏమైనా ప్లాన్ చేసుకొని గొడవ పడుతున్నారు? ఓకేలేండి, నిజంగానే కొట్టేసుకుంటున్నారు. ఓకేలేండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం. మొత్తానికి మనమైతే మొదటి టాస్క్ అయితే కంప్లీట్ చేసినట్లే. దీనికి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి నెక్స్ట్ టాస్క్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. గాయస్, నేనైతే నా కార్ పార్కింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే పెడదామని చూశాను. కానీ తీరా చూస్తే ఇక్కడ చూడండి, మొత్తం రెడ్ కోన్స్ అయితే ఉన్నాయి. అదే రోడ్ మీద అయితే పెడుతూ ఉంటారు కదా, అవన్నమాట. కానీ ఇక్కడ ఇవి ఎందుకు వచ్చాయి ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. బహుశా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ టాస్క్ ఇదేనేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఒకసారి నెక్స్ట్ టాస్క్ ఏంటో చూద్దాం. అందుకే బాబు, నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఏంటనుకుంటున్నావు? మేమిద్దరం చదివాం, నువ్వు, నేను, డోరేమాన్ గాడు. మొత్తం ముగ్గురు కలిసి ముగ్గురం వేరు వేరు ప్లేసులకు వెళ్ళి, అంటే లెస్టర్ మామ, ట్రెవర్ మామ, అలానే మైకిల్ మామ, వీళ్ళు ముగ్గురు అయితే సూపర్ కార్స్ అయితే కొన్నారంట. అది కూడా ఇప్పటికొచ్చి చూడనటువంటి కార్స్. ఆ కార్స్ తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అయితే పార్కింగ్ చేయాలంట. ఏంట్రా షించాన్, ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే వాళ్ళు మనం ఇప్పటికొచ్చి చూడనటువంటి కార్స్ కొన్నారా? అది కూడా వాళ్ళ కార్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేయాలా? అంటే ఆ బయట రెడ్ కోన్స్ పెట్టారు దాంట్లోనా? అవునంతే బాబు, దాంట్లోనే ఆ రెడ్ కోన్స్ లోనే మనమైతే పెట్టాల్సి ఉంటుందంట. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ కార్లు ఇస్తారంటావా? ఎందుకు ఇవ్వరు రషించాన్? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మనం దొంగచాటుగా తెచ్చేద్దాం. ఎందుకంటే మన టాస్క్ మనకి మెయిన్ ముఖ్యం కదా. అందుకని చెప్పేసి రేపు పొద్దున్నే మనమైతే వెళ్ళి వాళ్ళ యొక్క కార్స్ మీద అయితే అటాక్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే మైకిల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కానీ ఇంటి దగ్గర వచ్చేసి మైకిల్ ఉన్నాడో లేదో అర్థం కావట్లేదు అబ్బా. ఇక్కడికి వచ్చినా కూడా మనకైతే ఒక కాలు రాలేదు, ఏమీ రాలేదు. వచ్చామంటే చాలు, ఏరా వచ్చేసావా అని ఫోన్ చేస్తాడు. బట్
ఓ ఇక్కడ అమాండా సిస్టర్ అయితే ఉన్నారు. హలో అమాండా, ఎక్కడున్నాడు మైకేల్? మైకేల్ ఇంట్లో లేడు, జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళాడు. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందేమో. ఓహో ఓకే ఓకే సరే గాని మైకేల్ కొత్తగా ఒక కార్ తీసుకున్నాడంట కదా, దాన్ని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఎక్కడుంది అది? ఓహో, అంటే కొత్తగా డిఫరెంట్ కార్ ఒకటి కొన్నాడు, ఆ కారేనా? ఆ కార్ గరాజ్ లోనే ఉంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమాండా. ఇప్పుడే నేనైతే వెళ్తాను, లోపలికి వెళ్ళి ఒకసారి కార్ ఎలా ఉందో చూస్తాను, చూసి వెళ్ళిపోతాను. గైస్ మొత్తానికి మనకైతే అమాండా చెప్పేసింది కార్ వచ్చేసి గరాజ్లోనే ఉందంట. మరి కార్ ఎలా ఉంది? ఓ మై గాడ్ గైస్, ఒకసారి కార్ చూడండి. వామ్మో గైస్, ఇది ఫెరారీలా ఉంది. బట్ సాదా సీదా ఫెరారీ అయితే అస్సలు కాదబ్బా. ఎందుకంటే ఒకసారి చూసారా ఎంత పెద్దగా ఉందో? వామ్మో, అదే కాకుండా డిఫరెంట్గా ఉంది. అంటే ట్రాక్ మీద వెళ్తూ ఉంటాయి కదా ఒక కారు, దానిలో కూడా లేదబ్బా, దానికంటే డిఫరెంట్గా ఉంది. వామ్మో గైస్, మనకి కావాల్సింది ఇటువంటి కారే కదా, మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట కార్ వచ్చేసి. ఇంకెందుకు, ఈ కార్ అయితే మనం లేట్ చేయకుండా తీసుకువెళ్ళి ఆ పార్కింగ్లో అయితే పెడదాం. అంటే ఆ పార్కింగ్లో పెడితేనే కదా మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన కార్ అయితే దొరికేసింది. మన షించాను డోరేమాన్ ఏం చేస్తున్నారో ఏంటో, బట్ మన బఫ్లో కార్ అయితే ఇక్కడే ఉందబ్బా. ఏం కాదులేండి, తర్వాత అయితే తెచ్చుకుందాం. కానీ ముందుగా వచ్చేసి ఈ కార్ ఇంటికి తీసుకువెళ్ళి వెంటనే పార్కింగ్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఇక్కడ పార్కింగ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే, కానీ ఈ మూడింటి దగ్గర పార్కింగ్ చేస్తే టాస్క్ ఎలా కంప్లీట్ అవుతుందో ఏంటో. ఓకేలేండి, వాడు ఇచ్చిన టాస్క్ వచ్చేసి ఇదే అనమాట. సో మనమైతే పార్కింగ్ చేస్తాం. ఇంకొక 2 కార్స్ అయితే రావాలి. అదే మన షించాను డోరేమాను వాళ్ళు వచ్చిన వెంటనే ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసి వెంటనే వాళ్ళ కార్స్ మళ్ళీ ఇచ్చేద్దాం. ఓ ట్రెవర్ మామా, ఏం చేస్తున్నావు నువ్వు? నాకైతే నీ యొక్క కార్ కావాలి. ఒకసారి ఒక చిన్న ట్రయల్ అయితే వేస్తాను, అదే టెస్ట్ డ్రైవ్. ఒకసారి వేసి ఆ కారు బాగుంటే నేను కూడా తీసుకుంటాను. ఏమంటావు? ఏంటబ్బా చూడ్డానికి ఒక్క మాట కూడా నోట్ అంట రావట్లేదు. ఓహో, ఫుల్ డ్రింక్లో ఉన్నాడా? ఓకేలేండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ట్రెవర్ మామ అయితే ఫుల్ ఆన్లో ఉన్నాడనమాట. అందుకని మనమైతే మెల్లగా జారుకుందాం. వామ్మో, మళ్ళీ మనల్ని కొట్టేసినా కొట్టేస్తాడు. డైరెక్ట్గా మనమే వెళ్ళి తీసుకుపోదాం. ఓకే గాయస్, మీరైతే ఆ కార్ చూడాలి, చాలా పెద్ద కార్లో ఉంది. అంటే కప్పేశారనమాట. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఆ కార్ వచ్చేసి ఈ యొక్క కవర్ కింద అయితే కప్పేశాడు మన ట్రెవర్ మామ. కానీ మన ట్రెవర్ మామ ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఆన్లో ఉన్నాడు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. లేకపోతే ఇవ్వనన్నాడు అనుకోండి, మనకైతే ప్రాబ్లం అవుతుంది కదా. ఓకేలేండి, మొత్తానికి అలా ఫుల్ ఆన్లో ఉండడం వల్ల మనమైతే కార్ పట్టుకెళ్ళిపోబోతున్నాం. కానీ ఈ కార్ చూసారా, డిఫరెంట్ కారే. అంటే బుగాటి కార్లో వచ్చేసి ఇటువంటి కలర్ అయితే లేదు కదా, ఫస్ట్ టైం అయితే వచ్చింది అనుకుంటా. ఓకేలేండి, మన ట్రెవర్ మామ్ దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం అయితే చాలా అంటే చాలా గొప్ప కార్ అయితే తీసుకెళ్తాం. మీకు ఈ కార్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మనమైతే పార్కింగ్లో అయితే పెట్టేద్దాం. లెట్స్ గో. ఏంటి డోరేమాన్, ఏం మాట్లాడుతున్నావు? నా కార్ కావాలా? నా దగ్గర కార్ ఏం లేదే. కొత్తగా నేను బైక్ తీసుకున్నాను, అది కూడా చాలా అంటే చాలా లాంగెస్ట్ బైక్. అది కావాలంటే నువ్వు పట్టుకెళ్ళొచ్చు. అంటే ఏంటి లేదు మామా, నువ్వు తీసుకున్నది బైకా? అది కూడా లాంగెస్ట్ బైక్ అంటున్నావు? ఏదో డిఫరెంట్ గానే ఉంది. గాయస్, మన అంతకుడు బాబు వచ్చేసి సారీ అంతకుడు బాబు అంటున్నానంటే మన షించాన్ గడు ఇందాక చదివినప్పుడు రాంగ్ చదివాడు అనుకుంటా. మన లెస్టర్ మామ్ దగ్గర అయితే బైక్ ఉందంట, మిగతా వాళ్ళ దగ్గర కారు. ఓకేనండి, మనమైతే ఒకసారి చూద్దాం. నాకు తెలిసినంత వరకు బైక్ అయితే దీని పైన పెట్టుంటాడు. ఓకే, ఓ నా ప్రెడిక్షన్ కరెక్టే. నా 6 సెన్స్ ఏం చెప్తుందో అది ఫాలో అయిపోవచ్చబ్బా. కానీ చూడండి గాయస్, మొత్తం ఎంత పొడవుగా ఉందో. మొత్తం 3 బైక్స్ కంబైన్డ్గా అయితే ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇది కదా మనకి కావాల్సింది. గైస్, కార్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం పిచ్చిగా నచ్చేసింది. సారీ, నేను మళ్ళీ కార్ అంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇందాక షించాన్ గడు చేసిన కన్ఫ్యూజన్ వల్ల ఇందాక నుంచి అలానే అంటున్నాను. మొత్తానికి బైక్ అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మన టాస్క్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఎందుకంటే మనకి బైక్ దొరికేసింది కాబట్టి ఈ బైక్ని తీసుకెళ్ళి పెట్టామంటే మొత్తం 3 పార్కింగ్లో పెట్టేసినట్టే కదా. అప్పుడు టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. లెట్స్ గో. అరే ఏంటదే, ఒరే పన్నడా, ఏంట్రా బాబు కార్ అనుకుంటే బైక్ తీసుకొచ్చావు? వామ్మో, కానీ ఏంటంత పొడవుగా ఉందే? రే బండడా, మనకు కావాల్సింది బైక్ కాదురా, కారు. రే పొట్టుడా, నువ్వు అక్కడ చూసింది రాంగ్ రా బాబు. మనకి కావాల్సింది బైక్. నువ్వు అంతకుడు బాబు కార్ తీసుకురావాలనుకుంటా.
మన లెస్టర్ మామ దగ్గర బైక్ ఉంది, అది కూడా ఎంత పొడవుగా ఉందో చూసావా? ఏదైతేనే రషించాన్, మన డోరేమాన్ గడ్ అయితే డిఫరెంట్ వెహికలే తీసుకొచ్చాడు కదా. చూడు ఆ వెహికల్ వచ్చేసి ఎంత పొడవుగా ఉందో. మొత్తం 3 బైక్స్ అయితే కంబైన్ చేసినట్టయితే ఉంది. అరే ఒక్క నిమిషం ఆగు. అరే ఏవరా ఈ బైకు కార్లు? నాకు తెలిసినంత వరకు మన కార్లు బైక్లు అవన్నీ పోయాయి అనుకుంటా. అంటే టాస్క్ కంప్లీట్ అయిపోయినట్లేనా? బట్ ఏంట్రా బాబు అవి పోతే ఎలా రా ఇప్పుడు? అరే ఇక్కడ ఈ డోర్ కూడా పోయింది. అంటే ఇప్పుడు గ్రీన్ డోర్ మాత్రమే ఉందిరా బాబు. ఇంకెందుకు బాబు, లేట్ చేయకుండా అది కూడా ఒకసారి చదివే, అందులో ఏముందో చూసుకొని మనమైతే అది కంప్లీట్ చేసేద్దాం. ఓకే మనమైతే మొత్తానికి ఓపెన్ చేసాం. ఇక్కడైతే టాస్క్ నెంబర్ 3 అని అయితే ఉంది. ఇఫ్ యూ వానా క్రాక్ దిస్ పోర్టల్, ఓకే, డూ ఫన్నీ థింగ్స్ లైక్ స్క్రీమ్, ఫన్నీ సాంగ్స్, ఫన్నీ డ్యాన్సెస్. అరే ఏంటబ్బా, ఫన్నీ డ్యాన్స్లు, ఫన్నీ సాంగ్లు, ఫన్నీ స్క్రీమ్సా? వామ్మో రే షించాన్ డోరేమాన్ మీ ఇద్దరికే వచ్చిందిరా ఈ టాస్క్. ఏంటంత బాబు, ఫన్నీ స్క్రీము, ఫన్నీ డాన్స్, ఫన్నీ సాంగ్స్ పాడాలా? వామ్మో సరైన టాస్క్ వచ్చింది కదా, మా కుదిరే ఇద్దరులో కూడా వేస్తాం. ఓకే ఓకే రే షించాన్, కానీ మీరైతే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి స్క్రీమ్ అంటే అరుపు, అది చేయాల్సి ఉంటుంది. కొంచెం గట్టిగా రండి రే. ఓకే అంతే బాబు, నేను ఇప్పుడు అరుస్తాను చూడ, నా అరుపుకి గట్టిగా ఓపెన్ అయిపోవాల్సిందే. నైస్ రా బండడా, చాలా బాగా అరిచావు. ఇప్పుడు నేను కూడా కంబైండ్ అవుతాను, అప్పుడు అది క్రాక్ అవుతుంది అనుకుంటా. ఓపెన్ అవ్వో, ఓపెన్ 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 అవ్వో. వావ్ శబాస్ రా, చాలా అంటే చాలా చక్కగా ఓపెన్ చేశారు. వావ్ గాయస్ చూసారు కదా, వీళ్ళ అరిచిన అరుపులకి నిజంగానే ఓపెన్ అయిపోయింది అబ్బా. ఇది అంటే సగం క్రాకే అయింది అనుకుంటా. ఓకే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు ఫన్నీగా డ్యాన్స్ కానీ ఫన్నీ సాంగ్స్ కానీ పాడాలనుకుంటారా? ఏదో వచ్చేయండి. నేను ఇప్పుడు పాట అయితే పాడతాను, ఎందుకంటే ముందు పాట ప్రిఫర్ చేయాలి, ఆ తర్వాతే డాన్స్. ఓకే అంతగా బాబు చూడు, నా పేరు షించానే, నేను ఎప్పుడు గొప్పనే. ఓకే ఓకే ఇది ఫన్నీ సాంగ్ కదా. ఇప్పుడు చూడ, నా పక్కనే ఉన్నాడు డోరేమాను, వాడు ఎక్కువ పిత్తులు పిత్తుతాడు, వాడి దగ్గర ఎంత కొంపొస్తాది, వాడు తినే తిండి ఎంత దరిద్రంగా తింటాడంటే డోరా కేకు అంటాడు, అది తిన్నాక ఎరిగేది ఎంతో కంపు వస్తూనే ఉంటదంట. ఎలా ఉంది పాట? ఫన్నీగా ఉందా? నేను పాడతాను చూడరా, నా మీదే పాట పాడతావు నువ్వు. ఇప్పుడు చూడు నేను ఎలా పాడతాను. షించాన్ షించాన్ సుంచి మూతి షించాన్, షించాన్ షించాన్ సుంచి మూతి షించాన్, వాడు మూత చూసి అందరూ నవ్వుతారు, ఏ ఏ ఏ ఏ ఏ అని నవ్వుతూ ఉంటారు. షించాన్ షించాన్ సుంచి మూతి షించాన్, పొట్టోడు అంటారు వీణ్ణి, ఎందుకంటే వాడు పొట్టిగానే ఉంటాడు కాబట్టి. నేను ఎంతో పైకి ఎగరగలను, కానీ పొట్టిగా ఉంటాడు కాబట్టి ఇది ఎగరలేడు. రే 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 ఫన్నీ సాంగ్స్ అంటే మీ మీద పాడడం కాదురా బాబు. సర్లేండి, మీరు పాడిన పాటకి ఇది మొత్తం ఓపెన్ అయిపోయేలా ఉంది. ఓపెన్ అయితే అయిందిరా, బట్ పూర్తిగా కాదనుకుంటా. పెద్ద క్రాక్ అయితే వచ్చింది, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ డ్యాన్స్ చేశారనుకోండి, అప్పుడు మొత్తం ఓపెన్ అవుతుంది అనుకుంటా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం అదరగొట్టారా అసలు ఇద్దరును.
ఓరి నాయనో సాగు కొట్టారు కదరా బాబు. గాయస్ చూసారా వీళ్ళిద్దరు డ్యాన్సులు? సాంగ్ అలానే ఉంది, డ్యాన్స్ కూడా అలానే ఉంది, ఫన్నీగా. మొత్తానికి పోర్టల్ కూడా ఓపెన్ అయితే అయిపోయింది వీళ్ళిద్దరి వల్లే. వీళ్ళిద్దరి డ్యాన్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అదే ఇద్దరిలో ఎవరు బాగా చేశారని కామెంట్ చేయండి. అలానే ఇద్దరిది నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మొత్తానికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పోర్టల్ వచ్చేసి ఓపెన్ అయితే అయిపోయింది. వామ్మో గైస్, మనం ఏదో అనుకున్నాం కానీ ఎంత పెద్దగా ఉందో చూడండి పోర్టల్ వచ్చేసి. వామ్మో, ఇంకా యానిమల్ వరల్డ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని రెడీగా ఉన్నారా? లేట్ చేయకుండా వెళ్దాం. ఓకే, మొత్తానికి మనమైతే లోపలికి వచ్చేసాం. గైస్ చూడండి ఒకసారి ఇక్కడ. వామ్మో ఏంటబ్బా ఇదంతా. గైస్ చూడండి ఒకసారి, మనం నిజంగానే యానిమల్ వరల్డ్ దగ్గరికి అయితే వచ్చాం. బట్ ఇందులో యానిమల్స్ ఎక్కడున్నాయి ఏంటని చెప్పేసి మనమే, ఓరి నాయనో ఎదురుగా చింపాంజీలు కూడా ఉన్నాయబ్బా. రే షిన్చాన్ డోరేమాన్, మీ కోరిక మేరకు అలానే మీరు పాడినటువంటి కష్టానికి, డ్యాన్స్ చేసినటువంటి కష్టానికి, అరిసినటువంటి కష్టానికి మొత్తానికి మనమైతే వచ్చేసాంరా లోపలికి. యాహూ! అందుకని బాబు నువ్వు ఇంత సపోర్ట్ చేయకపోయినట్లయితే మేము లోపలికి వచ్చేవాళ్ళమే కాదు. వారి నాయన నాకైతే ఇంకా మొత్తం చూసేయాలనుంది. డైనోసార్లు, అమ్మో అన్ని యానిమల్స్ చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. ఓకే రషించాన్. గాయస్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనమైతే ఒక పెద్ద యానిమల్ వరల్డ్కే వచ్చాం. చూసారు కదా, మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రాస్ అలానే చెట్లు, మన యానిమల్స్ ఉండేటువంటి ఏరియాలోనే ఉంది. వావ్, ఒక్కసారి మనం ఇప్పుడు లోపల గనక అన్ని చెక్ చేసినట్లయితే మాత్రం చాలా అంటే చాలా పెద్ద పెద్ద యానిమల్స్ అయితే కనబడతాయి. మొత్తానికి మనకి ఇక్కడ కావాల్సినటువంటి కారు కూడా దొరికింది. ఇక్కడ స్టార్టింగ్లోనే చింపాంజీలు అయితే ఉన్నాయి చూడండి. చింపాంజీలు అలానే కోతులు, ఆహా డ్యాన్సులు చేస్తున్నాయి చూసారా కోతులు. ఎంత బాగా చేస్తున్నారా! ఆహా, వీళ్ళు నాకు అన్నదమ్ములైతే వీళ్ళు నీలాంటోలేరా. చూడు మొత్తం ఎలా ఉన్నారో, నీలానే నించోనే. దొంగ మొహమ్మడా, నన్నే అంటావు నువ్వు. గైస్ చూడండి, కానీ మొత్తానికి మనమైతే స్టార్టింగే పెద్ద పెద్ద కోతులు అలానే చింపాంజీలు మొత్తం అవి ఫన్నీగా ఎలా డాన్స్ చేస్తున్నాయి చూడండి. అందుకనే మనల్ని అయితే ఫన్నీ డాన్స్ అయితే చేయమన్నారు అనుకుంటా. అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకొని ఇవి డాన్స్ చేస్తాయి ఏంటి? నువ్వు చెప్పేదేదో బాగుంది రషించాన్. నిజంగా మనం పెట్టుకున్నటువంటి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టున్నాయి. గాయస్ చూసారు కదా, ఇక్కడ మొత్తం టెంపుల్ అనుకుంటా. ఇది చూడడానికి అలానే ఉంది. ఇక్కడైతే కొన్ని కోతులు అయితే ఉన్నాయి. స్టార్టింగే మనకైతే కోతులు అలానే చింపాంజీలు అయితే కనిపించాయి. ఇక్కడ రే షిన్చాన్ డోరేమాన్, ఇక్కడ చూడరా లెఫ్ట్ సైడు అడవి కుందేళ్ళు. అమ్మో ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నాయి ఇవి, చూసారా ఒకసారి? ఓ ఎంతగడ బాబు, దోస్ ఆర్ కాల్డ్ ఏంటో తెలుసా నీకు? అవి సెమర పిల్లలు. ఒక్క కుందేలని చెప్పేసి అంటున్నావు నువ్వు, మొత్తం 3 సెమర పిల్లలు అంతగడ బాబా. అందుకని చెప్పేసి అవి ఎలా ఉన్నాయి. ఏదో ఒక సెమర పిల్లలేరా, మనమైతే మాత్రం ర్యాబిట్ అనే పిలుద్దాం. ఓకేనా? గాయస్ చూడండి, నిజంగా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మన షిన్చాన్ గడికి డబల్ అయితే ఉన్నాయి. వీడు కనుక అక్కడికి వెళ్ళాడు అనుకోండి, వాడి సంగతి అయితే అయిపోతుంది. ఎందుకంటే అంత ఎత్తు ఉన్నాయి కదా, ఒక్కసారి వీడి మీద కూర్చుంటే ఇంకా లేవరు కూడా లేవు. గాయస్ మొత్తానికి మీకైతే కుందేళ్ళు ఎలా అనిపించాయో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి గాయస్, మొత్తం అడవి పందులు అయితే ఉన్నాయి. రే వీటిని లయన్ కింగ్ లో ఏమంటారు చెప్పు? పుంబా. రే డోరేమాన్ చూడరా ఒకసారి, పుంబాలు అయితే ఉన్నాయి ఇక్కడ, అడవి పందులు. ఓయ్ పుంబ మామలు ఎలా ఉన్నారు? అబ్బా నేనైతే ఇవి చూస్తానని అస్సలు అనుకోలేదురా బాబు. ఏంట్రా మొత్తం పండగ ఎంత ముద్దొస్తున్నాయో. కానీ అడవిలో ఇవి చూస్తే ఆ మజానే వేరు. కానీ ఇది యానిమల్ వరల్డ్. వామ్మో, ఇందులో డిఫరెంట్ లయన్ కింగ్ కి సంబంధించినటువంటి యానిమల్స్ కూడా మనమైతే చూస్తున్నాంరా. ఇప్పుడుకొచ్చి ఇలాంటివి చూడలేదు. అంత పెద్ద ర్యాబిట్లు, మళ్ళీ పుంబాలు. అరే ఆ లెఫ్ట్ సైడ్ చూడు ఒకసారి. లెఫ్ట్ సైడ్ కాదురా, రైట్ సైడ్. లెఫ్ట్ కి రైట్ కి తేడా తెలియదు వీడికి. గైస్ చూడండి, ఇక్కడ గొరిల్లాలు అయితే ఉన్నాయి. వామ్మో రే షిన్చాన్ డోరేమాన్, మొత్తానికి గొరిల్లాలు అయితే చూసేసామరా మనం. ఇంకా చూడలేదంది ఇక్కడ బాబు, మనం కనిపెట్టామంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. గాయస్ మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మనమైతే గొరిల్లాల్ని కనిపెట్టామన్నమాట. కానీ మన డోరేమాన్ గారు లెఫ్ట్ సైడ్ అని ఎందుకు అన్నాడు ఇప్పుడు అర్థమైంది. లెఫ్ట్ సైడ్ అయితే లయన్స్ ఉన్నాయి. రే పొట్టినాయలా, నువ్వు సర్ప్రైజ్ అన్ని నాశనం చేస్తావరా. డోరేమాన్ గారు చెప్పింది నాకు అర్థమైంది, కానీ రైట్ సైడ్ అని డైవర్ట్ చేశాను. వాళ్ళకి ఇప్పుడే ఆ సింహాలు చూపిస్తే కిక్ ఎలా వస్తుంది. గైస్ ఈ గొరిల్లాల తర్వాత ఆ సింహాలు అయితే చూపిస్తాను. ఓకేనా?
ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 ఎలా ఉన్నాయి చూడండి, మన వైపే చూస్తున్నాయి అనమాట. అంటే మనం వచ్చాం కదా, అందుకే మొత్తం కిందన కూర్చుని ఇలా లెగిసి చూస్తున్నాయి. వామ్మో, మళ్ళీ మన మీదకి అటాక్ చేయకముందే మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటారా షించాన్? హే, అవి ఏమైనా చెయ్యాలనుకున్నట్లయితే ఎందాకలే చేయొచ్చు అందగడ బాబు. మనల్ని అయితే అవి ఏం చెయ్యవు, అర్థమవుతుందా? గాయస్ చూడండి ఒకసారి, ఆ పైన అయితే సింబాల్ అయితే ఉన్నాయి. అరే ముఫాసా 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 అందుగడ బాబు, ముఫాసా. అవునందుగడ బాబు, లయన్ కింగ్ లో ఉన్నటువంటి ముఫాసా. అదే కాకుండా పక్కన ముఫాసా వాళ్ళ కొడుకున్నాడు. వాడి పేరేంటి? సింబా. వావ్, ఎంత ముద్దొస్తున్నాడు. అందుకని బాబు ఒకసారి డ్రోన్ వేసి చూపించొచ్చు కదా, మన ఫ్రెండ్స్ అందరూ క్లియర్ గా చూస్తారు. రే డోరేమాన్, షించాన్, మీ ఇద్దరికి చూపించకపోయినా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను రా. మంచి పొజిషన్ పెట్టుకున్నా అంతే. గాయస్ చూడండి ఒకసారి, ఇక్కడైతే మన సింబా ఉన్నాడు, బుజ్జి సింబా. అలానే నెక్స్ట్ వచ్చేసి ముఫాసా. వామ్మో, కళ్ళెదురుగా ఇంత క్లియర్గా చూస్తామని అస్సలు అనుకోలేదు. అది కూడా మనం ఎప్పుడో టీవీలో చూసినటువంటివి. కానీ ఇలా మనం సెపరేట్గా యానిమల్ వరల్డ్కి వచ్చి ఇటువంటి సింహాలని, అలానే సింహం పిల్లల్ని, అదే మన పేర్లో మనం పిలుచుకుందాం, ముఫాసాని, సింబాని ఇలా చూస్తామని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. ఇది ఇంత చిన్నగా ఉన్నదా, మళ్ళీ ముఫాసాలా అంత పెద్దగా అవుతుంది. హే చూడరా బండడా, మన అంతేడు బాబు మనకంటే ఎగ్జైట్ అవుతున్నాడు. చిన్న పిల్లల కంటే దారుణంగా మారిపోయాడు. ఏదేమైనా అంతేడు బాబుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఏమంటావు అంతేడు బాబు? అవును షించాన్, నిజంగానే చాలా అంటే చాలా ఇష్టం. నీకు కూడా తెలిసిన విషయమే కదా. గాయస్ చూడండి, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు ఈ యానిమల్ క్రాసింగ్ అయితే అయిపోయింది కదా, ఇక్కడైతే మనం క్రాస్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కడా? ఓకే, ఇక్కడైతే ఏం కనబడట్లేదు. నాకు తెలిసినంత వరకు ఎదురుగానే ఏదో ఒక యానిమల్స్ అయితే కనబడతాయి అనుకుంటా. ఉరి 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 ఉరి, అమ్మ బాబోయ్, వీళ్ళ గుండులు బద్దలయ్యాయి అనుకుంటా. ఓకే గాయస్, ఒరే ఏంటబ్బా ఇవన్నీ అడ్డంగా వస్తున్నాయి. అరే అంతేడు బాబు, అడ్డంగా వచ్చిన వాటి గురించి పక్కన పెట్టు. ఎదురుగా చూడు, డైనోసార్. టీరెక్స్ టీరెక్స్ నిద్రపో, టీరెక్స్ నువ్వు నిద్రపో. అరే ఎంత బాగానే చూడంతేడు బాబు, మన డోరా బుజ్జి పాట పాడతారు కదా ఈ టీరెక్స్ దగ్గరే. రే షించాన్, అది ఏమనుకుంటున్నావురా నువ్వు? నిద్రపో అని చెప్పేసి క్యూట్ గా చెప్తున్నావు, బుజ్జిగా ఉన్నాయి అవి. డైనోసార్లు రా బాబు. గాయస్ చూడండి ఒకసారి, టీరెక్స్ అయితే ఉన్నాయన్నమాట. వామ్మో, ఎంత పెద్దగా ఉన్నాయిరా బాబు. గాయస్ నిజంగా నా 2 కళ్ళు చాలట్లేదు వాటిని చూస్తూ ఉంటే. అబ్బబ్బబ్బబ్బా, మనం ఈ విధంగా డైనోసార్ వరల్డ్కి, అదే యానిమల్ వరల్డ్కి వచ్చి ఈ విధంగా డైనోసార్లు చూస్తామని అస్సలు అనుకోలేదు. వావ్, ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. అంటే మన షించాన్ గాడు అనేది నిజమే అనుకోండి, కానీ వాటి పళ్ళే చాలా భయంకరంగా ఉన్నాయి. ఏదైతేనేమి, నా లైఫ్ లో ఫస్ట్ టైం అయితే డైనోసార్ ని చూసేసాను. చాలా మంది లేవు లేవు అన్నారు, కానీ నేనైతే ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. సూపర్ 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 సూపర్. రే షించాన్, చూసావా ఎంత బాగున్నాయో? చాలా పెద్దగా భయంకరంగా ఉన్నారా. ఇంతకు ముందు వీటి ఎముకలే గాని మనమైతే ఈ విధంగా డైరెక్ట్ గా చూసిందే లేదు. గాయస్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మొత్తానికి మనమైతే టీరెక్స్ డైనోసార్లను అయితే చూసేసాం. అమ్మయ్యా గాయస్, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందబ్బా. వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు. అలానే మనం కూడా ఇటువంటి యానిమల్స్ చూస్తామని కల్లో కూడా అనుకోలేదు. టోనీ గారు చెప్పాడంటే ఏదో నార్మల్ అనుకున్నాను, అంటే వాడు రాలేదు కదా అందుకని. కానీ ఇక్కడ చూడండబ్బా, వావ్ గాయస్, ఏంటబ్బా ఇక్కడ టైగర్స్ ఉన్నాయి. ఓరి నాయనో, టైగర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అసలు. రే షించాన్, డోరేమాన్, టైగర్స్ మీరు ఎప్పుడైనా చూసారా లాస్ సెంటోస్ లో? లేదు లేదు, చూడలేదు అంతగడ బాబు. నిజంగా టైగర్స్ ని ఎక్కడో జూకి వెళ్ళి చూద్దామన్నా కూడా జూలు కూడా లేవు మన లాస్ సెంటర్స్ లో. కానీ ఈ విధంగా డైరెక్ట్ గా చూస్తామని అస్సలు అనుకోలేదు. వావ్, ఎంత పెద్దగా ఉన్నారా బాబు. ఏ ఓ బంగారకొండ, యో యో ఆ నంగారకొండ, యా 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 యా. టైగర్ని చూసాము, మొత్తానికి మేము సాధించాము. నువ్వేలే. థ్యాంక్ యూ సో మచ్ అంతకుడు బాబు, నీ వల్లే టైగర్ చూసేసాము. ఫ్రెండ్స్, మొత్తానికి టైగర్ని కూడా చూసేసాం. ఎంతైనా మన అంతకుడు బాబు లేకపోతే అది జరిగేదే కాదు. ఓరి నాయనో, నా వల్ల అంటారేంట్రా? మీరు ఆ స్క్రీము, ఆ డ్యాన్సు, ఆ పాటలు, ఇంకేంటి, మీరు చాలా కష్టపడ్డారు. మీరు కనుక లేకపోయినట్లయితే ఈ విధంగా చూసేవాళ్ళమే కాదు. ఓకే గాయస్, ఇక్కడ ఎంత వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో ఏమైనా కనబడతాయో లేదో. సరే ఒకసారి చూద్దాం, ఏమీ లేకపోతే మనమైతే వెళ్ళిపోదాం.
ఓకే గైస్, మొత్తానికి మనం అయితే చూసేసాం మొత్తం యానిమల్ వరల్డ్ ని. అంతేగా బాబు, ఏ మాటగా మాట నాకైతే మొత్తం అన్ని జంతువులు భలే నచ్చే తెలుసా. నీకేరేంటి రచించాన్, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. కానీ ఒక్కటి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఏంటంటే ఎలుగు బంటి కూడా ఉన్నట్లయితే బాగుండేదిరా. ఏరా బండడా, నీలానే బండగా ఉంటదని చెప్పేసి హాయ్ చెప్దాం అనుకుంటున్నావా ఏంటి? సరేరా బాబు ఆపండి. గాయస్ మీరైతే ఒకసారి మళ్ళీ చూడండి, ఎందుకంటే మీకైతే ఇలా అంటే అలా చూపించేశాను అనుకుంటా. అంటే మీకు చూసినట్లయితే ఓకే, లేకపోతే చూడని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ మనమైతే రాము కదా, ఎందుకంటే ఈ సీక్రెట్ పోర్టల్లోకి వచ్చి ఇలా చూడడం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్లు. చూసారు కదా, ఇక్కడైతే మొత్తం టీరెక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టైగర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 4 టైగర్స్. వీటికి ఏం పేరు పెడదాం? ఓకే, యానిమల్ వరల్డ్ టైగర్స్ అంతే, ఇంక దానికి మించి మనమైతే పెట్టలేమన్నమాట. ఓకే, ఇక్కడ ముఫాసా అలానే సింబాలు, చాలా అంటే చాలా మంది సింబాలు, చాలా అంటే చాలా మంది ముఫాసాలు అయితే ఉన్నారనమాట. ఓకే అంతే బాబు, మెయిన్ థింగ్ మర్చిపోయావు. వాళ్ళందరికీ యానిమల్స్ నచ్చేయలేదని చెప్పేసి అడగలేదు. ఫ్రెండ్స్, యానిమల్ నచ్చేయలేదని చెప్పేసి ఒకసారి అర్జెంట్ గా కామెంట్ చేసేయండి ఇప్పుడే. రే షించాన్, నీకు ఒక విషయం చెప్పనా, మనకి నచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్లేరా, అందుకని చెప్పేసి మళ్ళీ అడగాల్సిన పని లేదు. ఏమంటారు ఫ్రెండ్స్? మీరైతే కామెంట్ చేసి చెప్పేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మా కోసం కాకపోయినా యానిమల్స్ కోసమైనా, లేకపోతే షించాన్ గాడు డోరేమాన్ గాడు అంత కష్టపడి పాటలు డాన్సులు చేశారు కదా, వాళ్ళ కోసమైనా లైక్ చేసుకోండి, సరేనా? సో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.